అనర్హులను అందరం ఎక్కిస్తే ఏమవుతారు? దాని విలువ తెలుసుకోరు. అర్హత లేకుండా ఉపదేశం ఇచ్చినా అంతే. ఏమవుతుంది? ఈ చెవిలో నుండి విని ఆ చెవిలోంచి విడిచిపెట్టేస్తారు, వెళ్ళిపోతాయి. బాలుడైన నచికేతుడు ఎంత అర్హతుడో యముని నోటి నుంచే మనం విందాం. ఏమంటున్నాడో చూద్దామా? ఓ నచికేత, నీవు ఇంత వాడవైనావు. ఎన్నిసార్లు నిన్ను పరీక్షించిన, సంభాషణ చేసి చూసినప్పటికీ కూడా ఏదైతే శ్రేయస్సై ఉన్నదో దాన్నే నీవు కూర్చున్నావు. ఏది ప్రేయస్సై ఉన్నదో అది వదిలిపెట్టు. శ్రేయస్ అంటే ఏంటంటే ఈ హెలో కోరికలు, ఇలాంటి ధనధాన్యాలు, సంపదలు, అన్ని భోగభాగ్యాలు ఇవన్నీ వదిలేయటం శ్రేయస్సు. ఎప్పుడైతే మనిషి ఆశకు వసినాయి ఈ శ్రేయస్సును వదిలిపెట్టి ఈ ప్రేయస్ అంటే ధనము, ధాన్యము, రాజ్యాలు, భోగాలు అన్నీ కావాలనుకుంటూ ప్రేయస్ అనమాట. ఈ చిన్న బాలుడికి శ్రేయస్సే కోరుతున్నాడు, ప్రేయస్ వదిలిపెట్టేసాడంట. చెప్తున్నాడు యమధర్మరాజు, వదిలిపెట్టేసావు నువ్వు. ఏది ప్రేయస్ ఉన్నదో దాన్ని వదిలిపెట్టేసావు. నాకు చాలా సంతోషం. నీకు నేను చెప్తాను, నువ్వు ఏవైతే అగ్ని విద్యని కావాలని అడుగుతున్నావో, సకలమో వద్దు నాకు అదే చెప్పమని అడుగుతున్నావో దాన్ని నీకు చెప్తాను. నీవు పాత్రుడవే, అర్హుడవు, శ్రేయస్సును కోరుకుంటున్నావు కదా నువ్వు దాన్ని అని ఇలా దాన్ని ఎక్కడైనా కూడా శ్రేయస్సు గురించే నువ్వు పలుకుతున్నావంట, దాని గురించే చెప్తున్నావంట. ఎవరి గురించి చెప్పినా అందుకని నీకు సంతోషమును నేను పొందాను. ఇది నేను నీవు ఈ ఈ ప్రేయస్సు, ఈ ధనధాన్యం వీటికి నీవు సంతోషాన్ని నువ్వు పొందలేదు, కోరుకోలేదు. దాని చేత ఆకర్షించబడము లేదు. నీవు ఈ లోక సంపదలకి, లోకంలో అనుభవించే సుఖాలకి నీవు ఆకర్షించబడలేదు. చాలామంది మానవులు ఇక్కడే మునిగిపోతారు. ఇక్కడే ఈ మానవుల్ని ఏం చేస్తారు? మునుగుతారా, తేలుతారా, వీళ్ళు ఎక్కడున్నారని మేము వడపోత సహజంగా ఇక్కడే జరుగుతుంది. ఆ వడపోతలో నీవు వడపోత జరిగినప్పుడు అర్హులైన వారు మాత్రమే మిగులుతారు. అలాంటి వాడివే నీవు. ఈ లక్షణాలు నీ దగ్గర చాలా ఉన్నాయి. ఇష్టమైన కోరికలను వదిలిపెట్టేశావు. మరి అది నీకు నీవు శ్రేయ మార్గంలోనే ఉన్నావు. ఇష్టమైన కోరికలను వదిలిపెట్టావు, శ్రేయ మార్గంలోనే ఉన్నావు. నీవు అర్హుడివే, పాత్రుడివే. నాకు తెలిసింది నీకు ఉపదేశించకుండా ఉండలేము. ఉపదేశం పొందడానికి సరైనటువంటి వాడివి. కావలసినటువంటి శిష్యుడు నీవే, అర్హతలున్న శిష్యుడు నీవే. అలా యమునితో ఆదరించబడి, గౌరవించబడి, శిష్యుడిగా అర్హుడై అగ్ని విద్య అనేటువంటి యోగ విద్యను మన నచికేతుడు ఆ యముని ద్వారా పొంది మన భూమి మీదకి తీసుకొచ్చాడు. గురువు వద్ద ఉపదేశం పొంది, మరి మనమే మామూలుగా అయితే మనం ఏం చేస్తాం? గురువుల వద్ద ఏదో ఆడొచ్చారు, వీళ్ళొచ్చారు, గురువుని ఉపదేశం పొందుతాం, ఎంతో ఇష్టంగానే పొందుతాం. కానీ కాలక్రమంలో ఏం చేస్తాం? మాయలో పడి 3 నెలలు 6 నెలలు జపించి తర్వాత మర్చిపోతాం. నచికేతుని ఇలా జిజ్ఞాస, పట్టుదల ఉండాలి, సాధించాలి. దాని మూలం ఏంటో చూడాలి, దాన్ని అనుభూతి తెచ్చుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకనే నచికేతుడైన బాలుడు ఈనాటికి మనకి కఠోపనిషత్తులో ఇప్పటికీ మన నోట్లో ఇలా పాడుతున్న అర్హుడై గౌరవాన్ని పొందుతున్నాడు. యోగ విద్యను భూమి మీద తీసుకొచ్చినటువంటి గనుడు అనమాట. భగీరథుడు గంగనెల తీసుకొచ్చాడు, ఈయన యోగ విద్యను తీసుకొచ్చాడు. అలాంటి గనుడు నచికేతుడు ఘనమైన యోగ విద్యను మనకు అందించాడు. మనము అందుకోవాలి, అందుకున్నాం.